బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరి వాళ్ళకి ఏమన్నా మెసేజ్ వచ్చిందో లేదో తెలియదు. అఫీషియల్గా అయితే ప్రకటించలేదు. కానీ దాదాపుగా బీజేపీ టీడీపీ కలిసిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒక్క ఎంపీ స్థానాలకు సంబంధించి ఎంపీ సీట్ల కేటాయింపులోనే కాస్తంత తర్జన భర్జన జరుగుతోంది. దాదాపు ఒక 10 స్థానాలను కనుక కేటాయిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమే అనేది కొంతమంది మాట్లాడుతున్న మాటలు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మొన్నటి వరకు పదవులు అనిపించి రాజ్యసభ సభ్యులుగా పదవీ కాలం పూర్తయిపోయిన నాయకులు ఎవరైతే ఉన్నారో, టీడీపీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సుజనా చౌదరి, చెన్నంనేని రమేష్, వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఆల్రెడీ బీజేపీ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. విశాఖపట్నం నుంచి ఒకరు, విజయవాడ నుంచి ఒకరు, వీళ్ళిద్దరూ కూడా ఎంపీ స్థానాల్లో అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. భారతీయ జనతా పార్టీకి వీళ్ళిద్దరూ కనుక ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగితే మంచి ఎసెట్ అవుతుంది అనేది కూడా చర్చలు నడుపుతున్నారట. కాకపోతే వాళ్ళకి సీట్ ఇస్తారా లేదనేదే ఇక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ 2 సీట్ల మీద బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కచీఫ్లు వేసుకొని ఉన్నారు. ఒక పక్క పురంధేశ్వర్ కూడా బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నారు విశాఖ నుంచి. అలాగే ఒకళ్ళిద్దరు కూడా పేర్లు వినిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు. వీళ్ళంటే టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఇస్తారలేదు. ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరి చూపు ఇప్పుడు ఈ 2 సీట్ల మీద పడింది. అది కూడా బీజేపీ తరపున సీట్లు సాధిస్తే ఇటు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎలాగా ఉంటుంది, అటు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది. కాబట్టి ఉమ్మడిగా ఈజీగా విజయం సాధించవచ్చు అని ప్లాన్ వేస్తున్నారంటే మరి ఇది వర్కౌట్ అవుద్దో లేదో చూద్దాం.